हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। సో సెకండ్ చాప్టర్ స్థిత ప్రజ్ఞ లక్షణాల నుంచి చూస్తున్నాము. ఆ, శ్రీ భగవాను వాచ నుంచి ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వకుల గారు 56. दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते. రమాదేవి గారు 57. यः सर्वत्रानपि स्नेहः तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పండి. యహ సెపరేట్ అవసరం లేదు. యస్ సర్వత్రాణ విస్నేహ. यः सर्वत्रानपि स्नेहः. రైట్. శేషు గారు యదా సంహరతే చ. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. రైట్. శృతి 59. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సరిత గారు 60. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. రమాదేవి గారు 61. 61. तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः
वशे हि वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठता। ఓకే రైట్. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. రైట్, ఇక్కడి వరకు చూసాము. 60 to 63 కూడా చెప్పాను, కానీ ఈరోజు కూడా మళ్ళీ చెప్తాను. ఓకే, సో 60 to 63 ఏంటి అని అంటే ల్యాడర్ ఆఫ్ ఫాల్. ఓకే, సో జనరల్గా మనం ఎదగడానికి సోపానాలు ఉంటాయి, కానీ పతనానికి సోపానాలు, పడిపోవడానికి మెట్లు. మెట్ల నుంచి జారిపోతే ఒకటి ఒకటి ఎలాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ శ్లోకాలు రెండు అన్నమాట. సో దాని మీనింగ్ అంతా తర్వాత చూద్దాము, బట్ కలిపి చెప్తాం. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే 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 సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే నెక్స్ట్ కూడా ధ్యాయ కలిపేస్తా 63 కూడా. క్రోధాద్ భవతి సమ్మోహః క్రోధాద్ భవతి సమ్మోహః క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వకుల గారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశో ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రైట్. సరిత గారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రైట్. శేషు గారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః
బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రమాదేవి గారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాत् సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. యా, అంటే లైన్ కలిపేసినప్పుడు నాశో అనొచ్చు, బట్ విడదీస్తున్నాం కాబట్టి నాశః. రైట్. బుక్ లో చదవండి మేడం. అదే బుక్ లో అలాగే ఉంటది, ఎందుకంటే కలిపి ఉంటాయి కాబట్టి లైన్స్. అందుకే నేను ఇది స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా. సో ఈ విధంగా నేర్చుకోవడం ఏంటంటే అందరికి కామన్ ఉంటది, కలిపి చెప్పినప్పుడు కలిపేసేయచ్చు. కొంతమంది ఏంటంటే సంధి విడదీయట్లేదు అనమాట కొన్ని బుక్స్ లలో, అంటే అంత గ్రామటికల్ పట్టించుకోరు కదా అలా. సంతోషి గారు, ధ్యాయతో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగత్సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశా బుద్ధినాశः బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే, ఇంకొంచెం ప్రాక్టీస్. రైట్, 64th చూద్దాం. ఓకే. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. సో సింపుల్ గానే ఉన్నాయి. థర్డ్ పాదంలో ఆత్మవశ్యైర్విధేయాత్మ. రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేషవియుక్తైస్తు రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా 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 ప్రసాదమధిగచ్చతి ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఆత్మవశ్యైః విధేయాత్మ. ఆత్మవశ్యైర్విధేయాత్మా ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రైట్. సరిత గారు. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. నళిని గారు. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రజిత గారు. రజిత గారు లేరా? సంగీత. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రైట్. సుజాత గారు చెప్తారా? నెట్ సరిగా లేదు.
శేషు గారు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. సుజాత గారు చెప్పండి. సుజాత గారు ఉన్నారా? రాగద్వేషయుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఆత్మవశ్యై. ఓకేనా? వశ్యై. ఆత్మవైశ్యైర్విధేయాత్మ. ఓకే, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఆత్మవశ్యై. వశ్యై అంటే వశం చేసుకోవడం. ఓకే, సో అక్కడ వేరే వర్డ్ లేదు, వ ఉంది. ఆత్మవశ్యైర్విధేయాత్మా. ఓకే, రైట్. నెక్స్ట్ 65, సెకండ్ చాప్టర్ 65వ శ్లోకం. మీ దగ్గర బుక్స్ ఉంటే తీసుకోండి, కానీ అదే నేను చెప్పినట్టు ఏంటి అని అంటే బుక్లో 4 పాదాల విభజన ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది, 2 పాదాలే ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ అది లేదు మీ దగ్గర అంటే సిద్దిపేటలో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను ఇవ్వగలుగుతా. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ చుట్టుపక్కల ఉంటే వీ కెన్ పోస్ట్. 65, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే. సో సింపుల్ గానే ఉన్నాయి. 4th పాదం విసర్గ తర్వాత పా వస్తుంది కాబట్టి ఫ. ఇంకా ఇప్పటి నుంచి నేను ఇంకా విసర్గ తర్వాత పా చెప్పను, ఫ మీరే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రసాదే సర్వదుఃఖానాం. ప్రసాదే సర్వదుఃఖానాం. ప్రసాదే సర్వదుఃఖానాం. హానిరస్యోపజాయతే. 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 ప్రసన్నచేతసో హ్యాశు. ప్రసన్నచేతసో హ్యాశు. ప్రసన్నచేతసో హ్యాశు. బుద్ధిః పర్యవతిష్టతే. బుద్ధిః పర్యవతిష్టతే. బుద్ధిః పర్యవతిష్టతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాశు. బుద్ధిః పర్యవతిష్టతే. సరిత గారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాశు. బుద్ధిః పర్యవతిష్టతే. శేషు గారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే. బుద్ధిః పర్యవతిష్టతే. రైట్. బుద్ధిః పర్యవతిష్టతే. వకుల గారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే. నళిని గారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. సుమ గారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే.
ప్రసన్న చేతసో హ్యాషు చెప్పండి థర్డ్ లైన్ ప్రసన్న చేతసో శాశు హాకి ప్రసన్న చేతసో హ్యాశు రైట్ పర్యవతిష్టతే. రైట్. అదేంటంటే ప్రసన్న చేతసః హి ఆశు. ఆశు అంటే వెంటనే ఫాస్ట్ గా అనమాట. హి ప్లస్ ఆశు కలిపి హ్యాషు అవుతుంది. ఓకే. రజిత గారు చెప్తారండి, రజిత అల్లంకి గారు. ఇంతకుముందు నెట్ ప్రాబ్లం ఉంది. ఓకే. ప్రసాదే దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. రైట్. ఈ యశ్వంత్ అని ఉంది. రాణి గారా అండి? చెప్పండి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో యాషు బుద్ధిం పర్యవతిష్టతే. మళ్ళీ చెప్పండి. బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి పర్యవతిష్టతే. రైట్. విజయ గారు అన్మ్యూట్ చేసుకో. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. ఓకే. విజయ గారు ఎక్కడ నుండి? కరీంనగర్. ఓకే. అలేఖ్య వాళ్ళ మదర్. ఓకే. సుజాత గారు చెప్పండి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న పర్యవతిష్టతే. చెప్పారు కానీ నెట్ ప్రాబ్లం అనుకుంటా, మాకు సరిగా అయితే వినబడలేదు. ఓకే. సంగీత. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. రైట్. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. ఓకే. సో బాగా చెప్తున్నారు, బట్ ఇప్పటి నుంచి ఇంకో లెవెల్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే. ఎవరైనా ఒక మిస్టేక్ చెప్పారనుకోండి, అదే మిస్టేక్ ని మన ఆనవాయితీగా అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ ఎవరైనా ఒక పదాన్ని డిఫికల్ట్ గా ప్రొనౌన్స్ చేయడం రెండు సార్లు చెప్పారనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా మేము కూడా 2 సార్లు చేస్తామని అక్కడే తప్పు చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచి అది అబ్జర్వ్ చేస్తా. ఒకవేళ వాళ్ళకంటే ముందు వాళ్ళు తప్పు చేసినా కూడా మిగతా వాళ్ళ తప్పుని క్యారీ అవుట్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళకు ఒక % ఎక్కువ మార్క్స్. ఓకే. సెకండ్ థింగ్, నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాం. 66. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. మంచి మంచి శ్లోకాస్ వస్తున్నాయి మీకు. తొందరగా రెడీ ఉండండి. స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ సెపరేట్ క్లాస్ చెప్పాలి నేను. నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య న నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాయుక్తస్య భావనా న చాయుక్తస్య భావనా న చాభావయత శాంతిః న చాభావయత శాంతిః న చాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం.
अशान्तस्य कुतः सुखम् नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् श्रुति नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् नलिनी गारु नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतः सुखम् రైట్ శేషు గారు नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् కుతः సుఖం కుతః కొంచెం స్ట్రెస్ చేయాలి कुतः सुखम् రైట్ कुतः సుఖం విజయ గారు नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् రైట్ సంతోషి గారు नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् భవానీ గారు అన్మ్యూట్ చేసుకోండి వినిపించట్లేదు नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतः सुखम् సుజాత గారు नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्ति अशान्तस्य कुतः सुखम् రైట్ ఓకే మీరు అన్మ్యూట్ చేసుకున్నప్పుడు అంటే ఎవరైనా సరే మీ సైడ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బెటర్ కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్తారు సో డిస్టర్బెన్స్ లేకపోతే మాకు ఇక్కడ రికార్డింగ్ లో ప్రాబ్లం రాదు నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం న చాభావయత అనేది పదం కాదు నా చ అభావయత ఓకే థర్డ్ పాదంలో షాకి షా ఇస్తూ ఉన్నారనమాట నా చాభావయత శాంతి సో అభావయత గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ శ్లోకం 67 ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి సెకండ్ పాదంలో ఆ లోపిస్తుంది యన్మనో అనువిధీయతే యన్మనోను విధీయతే ఓకే ఇంద్రియాణాం హి చరతాం ఇంద్రియాణాం హి చరతాం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి వాయుర్నావమివాంభసి
इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि वक्लगत् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि सरितगर् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि नलिनीगर् इन्द्रियाणां हि अचरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि संगीतगर् इन्द्रियाणां हि चरतां यन्मनो विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ब्रह्मदेविगर् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि रैट् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि 68 तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्माद्यस्य महाबाहो तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता वक्लगर् तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता सरितगर् तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता शेषुगर् तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता रैट् शालिनीगर् तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता सुमगर् तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता सुजातगर् तस्माद्यस्य महाबाहो
निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता విజయ గారు. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. సెకండ్ లైన్ చెప్పండి సార్. నిగృహీతాని సర్వశః. నిగృహీతాని సర్వశః. ఈకి దీర్ఘం ఉంది. నిగృహీతాని. నిగృహీతాని సర్వశః. నిగృహీతాని సర్వశః. రైట్. రజిత గారు. तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता నళిని గారు. నళిని గారు. మాతాజీ చెప్పండి. చెప్పండి చెప్పండి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. శృతి. तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. బానే అంటున్నారు, కానీ ఇక్కడ థ దగ్గర కొంచెం అందరికీ ప్రొనౌన్సియేషన్ కామన్ అయిపోతుంది. థ దగ్గర ద అనేస్తున్నారు. సో అదొక్కటి చూసుకోండి. థ థ రావాలి పర్టికులర్ గా. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.